వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. మనకు తెలియకుండానే మనం ప్రతిరోజు మన ఇంట్లోకి విషాన్ని తీసుకొచ్చుకుంటున్నాం. నేరుగా ప్రజల ఇండ్లలోకే విషాన్ని పంపించేంతగా కుట్ర జరుగుతోంది. ఈ మధ్యకాలంలో బయటపడుతున్న కల్తీ ఆహార పదార్థాలకు సంబంధించి విషయాలు వెలుగులోకి వస్తున్న అంశాలను బట్టి చూస్తుంటే మనకు తెలియకుండానే మనం మన ఆరోగ్యాన్ని కల్తీకి బలం చేస్తూ విషాన్ని మనం ఇంటికి తీసుకొచ్చుకుంటున్నామేమో అనిపిస్తోంది. 1.15 టన్నుల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్తో మహమ్మద్ జాఫర్ అలాంని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇక అతని వద్ద నుంచి కల్తీ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ స్వాధీనం చేసుకున్నారు. 2.5 లక్షల నగదు రికవరీ చేశారు. అంతేకాదు ఇతను ఒక నకిలీ FSSAI ధృవీకరణ పత్రం కూడా సంపాదించాడంటే ఒక నకిలీ సర్టిఫికేట్. ఫుడ్ సేఫ్టీ వాళ్ళు ఇస్తారు ఈ సర్టిఫికేట్. ఏ ఫుడ్కి సంబంధించిన అమ్మాలన్నా కూడా FSSAI సర్టిఫికేట్ కంపల్సరీ. ఈ FSSAI సర్టిఫికేట్ని కూడా కల్తీ చేసేసి, అంటే తప్పుడుగా సృష్టించి దాన్ని అడ్డం పెట్టుకొని కల్తీ వ్యాపారం చేస్తూ డైరెక్ట్ మన ఇండ్లలోకి రసాయనాలతో నింపిన అపరిశుభ్రమైన అల్లం వెల్లుల్లి పేస్ట్ ద్వారా విషాన్ని పంపిస్తున్నారు. వీటిని నిల్వ చేస్తున్నారు. ఆ దృశ్యాన్ని చూస్తేనే కడుపులో తిరిగినంత అసహ్యం వేస్తోంది. ఆ ఫోటోను నేను స్క్రీన్ మీద ప్లే చేస్తున్నా, చూడండి. ఇది కేవలం ఆహార భద్రతతో చెలగాటమాటం మాత్రమే కాదు, ప్రజల ప్రాణాలతోనే నేరుగా ఆడుకోవడం. ఇలాంటి వ్యక్తులు విషాన్ని నేరుగా ప్రజల ఇళ్లకే సరఫరా చేస్తున్నారు. కాదు అనడానికి కారణం కనిపించట్లేదు. ఇక దీన్ని ఏమనాలి? స్లో పాయిజన్ లాగా మనకే తెలియకుండా కల్తీవి తినుకుంటూ వెళ్ళిపోతే రేపు ప్రాణాలు, ఆరోగ్యాలు దీనికి ఎవరు మూల్యం చెల్లించేది? నిజంగా ఈ విషయంలో పోలీసులను అభినందించాలి. వేగంగా స్పందించి వాటన్నిటిని పట్టుకొని స్వాధీనం చేసుకొని అరెస్ట్ చేశారు. ఇప్పుడు వీరికి సాధ్యమైనంత కఠిన శిక్ష విధించాలి. ఇలాంటి కల్తీ వ్యాపారులు తేలికగా తప్పించుకోవడానికి వీల్లేదు. ఒక్కడికైనా కఠిన శిక్ష పడితేనే ఇంకొకడు ఇలాంటి కల్తీ వ్యాపారం చేయడానికి ముందుకు రాడు. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి రోజు చెప్పేదండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా మీరు చేసే ₹1 సహాయం కూడా ఈరోజు ఆర్ వాయిస్కి చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.